తీసుకుందాం. సార్ నమస్తే. ఏం చెప్తారు సార్? ఎందుకంటే సోషల్ సైకోలు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు. ఎవరు అరెస్ట్ అయినా కానీ గతంలో మనం చూసాం, బయటకు వచ్చిన వాళ్ళు పార్టీ నుంచి, లేదంటే అరెస్ట్ అయిన వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు స్క్రిప్ట్ వస్తుంది, మేము ఆ విధంగా ముందుకెళ్తాం. సో ఇప్పుడు పోసానిచ్చినటువంటి ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్లో సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు పేర్లు చెప్పారు. నాకు వాళ్ళు ఇచ్చారు, నేను చదివానని. చదవడం కూడా తప్పే, ఇచ్చిన వాళ్ళది కూడా తప్పే. సో ఇప్పుడు వాళ్ళని పిలిచే అవకాశం ఉంటుందా? అంటే సినిమా పరిభాషలో చెప్పాలంటే నటినట్లకి ఎవరో ఒకళ్ళు స్క్రిప్ట్ రాసివ్వాలి, అదే విధంగా డైరెక్షన్ కూడా ఎట్లా హావభావాలు ఉండాలి, ఏ విధంగా రంజింపజేయాలి ఎదుటి వాళ్ళని అనేటువంటి డైరెక్షన్ కూడా ఇస్తారు కనుక ఆ విషయంలో ఆయనే ఇచ్చారు లేదా ఫలానా ఇచ్చారు అని చెప్పడంలో అది ఓకే, అందులో ఏమి అతిశయోక్తిని కూడా నేను ఇచ్చుంటారు కూడా, డైరెక్షన్ కూడా చేసుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఎవరి డైరెక్షన్ అయినా ఎవరి స్క్రిప్ట్ అయినా కానీ ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం అనేటువంటిది, సొంత వ్యక్తిత్వం ఉండాలి. 100%. అది నటుడైనా, జర్నలిస్ట్ అయినా, లేకపోతే పార్టీ కార్యకర్త అయినా, ఎవరైనా కానీ సొంత వ్యక్తిత్వం అనేటువంటిది ఉండాలి. కానీ దానికి విరుద్ధంగా అలాంటి వాటికి దూరంగా, లేకపోతే సభ్య సమాజం ఆమోదించని రీతిలో పోసాని కృష్ణమురళి వ్యవహరించారు. ఆయన మాట్లాడారు, డైలాగులు చెప్పారు, యాక్షన్ చేశారు అనేటువంటిది పక్కాగా ఎలాంటి సందేహం లేదు. దానిలో ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా వాటి అన్నిటితోటి నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే సభ్య సమాజం అంగీకరించేటువంటిది కాదు. అయితే ఇటువంటి వాళ్ళ పట్ల చట్టం తీసుకునేటువంటి చర్యలు, లేదా వీళ్ళు చట్టానికి దొరికిపోయినప్పుడు మీరు చెప్పినట్టుగా ఫలానా వాళ్ళు రాసిచ్చారు, ఫలానా వాళ్ళు డైరెక్ట్ చేశారు అని చెప్పడం అనేటువంటిది ఇటీవలి కాలంలో ఒక సాధారణ విషయంగా మారిపోయింది. అది కేసుల విషయంలో మనకి అదే విధమైనటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. అదేవిధంగా పార్టీలు మారినప్పుడు కూడా అదే విధమైనటువంటి డైలాగ్స్ చెప్తున్నారు. ఎందుకు అంటే, మీరు ఫలానా పార్టీలో ఉన్నప్పుడు మీరు ఫలానా విధంగా మాట్లాడారు, మీరు చేరినటువంటి పార్టీ నాయకుడిని అప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టారు, మరి దాని సంగతి ఏమిటంటే, అప్పుడు మేము ఆ పార్టీలో ఉన్నాం, ఆ పార్టీ నాయకుడు మమ్మల్ని ఆ విధంగా చేయమన్నాడు, చేయకపోతే మాకు ఆ పార్టీలో అప్పుడు స్థానం ఉండదు కనుక మేము అలా మాట్లాడాం తప్ప నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ నాయకుడి మీద మాకు అలాంటి అభిప్రాయం లేదు అని చెప్పేసి తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన వాళ్ళు కావచ్చు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వాళ్ళు కావచ్చు చెప్పడం కామన్ గా జరుగుతాం. అందుకని ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ కేసుల యొక్క తీవ్రతని తగ్గించుకోవడానికి, లేకపోతే డైవర్ట్ చేయడానికి ఈ విధమైనటువంటి అంశాలు కూడా చెప్తారు. ఏం చెప్పినప్పటికీ చట్టం వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందని నేను అనుకోను. అయితే మీరు చెప్పినట్టుగా సజ్జల భార్గవ రెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో చెప్పారు లేదా రాసిచ్చారు అనేటువంటిది ఒకటైతే, మరి వాళ్ళకి ఎవరు చెప్పారు అంటే, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి అలాంటి పనులు చేశారా, ఇవన్నీ అది రకరకాల ఊహాగానాలు ఉంటాయి. కానీ పోయే కొంది ఏమవుతుందంటే అది డైల్యూట్ అవుతుంది. అది దానికి సాక్ష్యాధారాలు వాటన్నిటిని సేకరించడం అనేటువంటిది పోలీస్ యంత్రాంగానికి అంత చిత్తశుద్ధి లేదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నా గానీ అది చాలా లెబోరియస్ వ్యవహారం అవుతుంది. అది ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం అంటే మీరు అనేది ఇక్కడ వరకే ఆగుతుందా, ఇంకా ముందుకు వెళుతుందా అనేదా సార్? నేను అనుకోవటం, ఇప్పుడు నమోదైనటువంటి కేసులు, ఇప్పుడు పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే రాంగోపాల్ వర్మ కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా ఇట్లాంటి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి కదా. అవును, ఇవి వీళ్ళ వరకే, వీళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను సేకరించడం లేదా కోర్టుకు సమర్పించడం, శిక్ష పడేట్టు చేయటమే ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగానికి పెద్ద పని. విచారణలో వీళ్ళు చెప్పారు అని చెప్తున్నటువంటి అంశాలు, లేదా నిజంగానే చెప్పినటువంటి అంశాల మీద మళ్ళా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, లేదా దానికి సంబంధించినటువంటి కూడా ఆయా విధంగా తవ్వుకుంటూ పోయేట్లయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ అందుకని సరే, అది చేయకూడదా, చేయాలంటే డెఫినెట్ గా చేయాలి. ఎక్కడొక్కడ అలాంటి ప్రాక్టీస్ కి తెరబడాలి. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, లేదా వైసీపీ అయినా, బీజేపీ అయినా కానీ ఆ విధమైనటువంటి యాక్టివిటీస్ కి
అగ్రనాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పూనుకోకూడదు అనేటువంటి గుణపాఠం డెఫినెట్ గా రావాలి. రైట్ ఇక బీజేపీ